దైవ నీ పరిశుద్ధ పాదాలను నమస్కరిస్తాను. ప్రభా నీ అనాథ సంకల్పంలో నానా ప్రభావాన్ని ఈ యొక్క సమయం ఏర్పాటు చేసి ప్రభావ వ్యతస్థ ముగించిన సమయంలో ఈ సంఘాలలో ఏర్పాటు చేసిన స్థలంలోనైనా ధరించిన సభలను నమస్కరిస్తాడు. సమయం కోసం విశ్వాసం ప్రశ్నలు అందరికీ పాటిస్తున్నాం. ఆ ప్రభావం మేము ప్రార్థించలేదుగా శని ఆదిలో సత్యనైనా ఈ సభలో ఏర్పాటు చేసిన ప్రభావం మంచి వాసన వేసేసి ఒకరికి అవసరం బలపరిచే శ్రేష్ఠమానంతో మరుదేవులు తృప్తిపరుస్తున్నాయినా ఈ కడవ దినాలు గురి దినాలు అంతిమ దినాలు నన్ను సమర్పిస్తున్నామో తెలియదు దుర్బోధలు నుండి కనుక ప్రభావ ఈ దాసులైన తండ్రి వచ్చి మేసకి నిలబెట్టిన ప్రభావ ధరబోయే సమూహాలు ప్రభావ ఈ రాగల దినాలు ఎలా ఉండాలో మాకు నేర్పిస్తున్నాం. చూస్తున్నారు ప్రభావ మాట్లాడున్నాను మా హృదయాల ప్రజలు దేశాన్ని సంఘాన్ని హస్తించి దీవించమని ప్రభుత్వం ప్రయాసమని సంఘాన్ని హస్తించి సమయంలో ఉన్న పెద్దలు సేవకులు అందరూ కూడా పేరు బలపరిచి పాటిస్తున్నాము. తన యజగారి ప్రయాణంతో నడిపించు దాసు బలపరిచి పిలుగులో ఉన్న తండ్రి పౌరు జీవితంలో కొన్ని అనుభవం నేర్పించదని చూస్తాను. ఈ దాసునైనా ఈ పక్షాలు ఇస్తున్న ఈ పరిస్థితి నింపి మనతో మాట్లాడి నీ వాక్యాన్ని వచ్చి గ్రహించడంతో మనం దయచేసి వాక్యాసనం నడిచిపోయి రాబోయే చరిత్ర యేసు ప్రభు ఘనమైన పరుస్తున్నాం సోర్స్ నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఉన్నాం. Thank you, brother Yoshua Garu, for leading us in prayer. Now I request Brother Goshen to come and take over the word of God. And Brother Edward Felix to translate it for us into Telugu. Let us thank God for helping us to come together once again to the last class of this series of 2 days meeting. ఈ 2 దినాల కూడిక పరంపరలో చివరి దినానికి చివరి సెషన్ దేవుడు మనకు ఇచ్చినందుకు దేవుడికి మనం స్తోత్రం చేస్తున్నాం. First of all, I thank God for helping me to come here and deliver these messages today. I don't have any sickness as of today. Praise God for that. ఇక్కడికి వచ్చి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా దేవుడిని క్షేమంగా నడిపించినందుకు దేవుడికి మొదటిగా వందనస్తులై ఉన్నాను. Because it is because so many saints are praying all over the world for me. ప్రపంచమంతటా చాలా మంది భక్తులు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. Especially you are also praying for many days. మీరు కూడా నా కోసం ఆరోగ్యంగా ప్రార్థన చేస్తున్నారు. As I look it very all right, but I am not all right. పైకి బాగా కనబడుతున్నా అంత బాగా లేదు. I stand here by the grace of God. That's all. కేవలం ప్రభు కృపను బట్టి నేను నిలబడి ఉన్నాను. And continuously traveling again, I am coming Hyderabad this week itself. So Thursday I am coming. ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ ఈ వారంలోనే మళ్ళీ రావాల్సిన హైదరాబాద్కు. As brother has said, 3 more meetings and 3 assemblies we have. 16th to 20th I am here in Hyderabad. 16 నుంచి 20 వరకు హైదరాబాద్ లో 3 సంఘాల్లో వాక్య పరిచయం చేయవలసి ఉంది. Yeah, when you see the notices, you pray for me. కరపత్రం చూసినప్పుడు నా కోసం ప్రార్థన చేయండి. And I take this opportunity to thank the brethren for inviting me for this meeting. స్థానిక సంఘ సహోదరులు ఈ కూడికల కొరకై నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. It's a great joy to meet many of the brothers whom I early knew and had the fellowship. గతంలో నేను ఎరిగిన చాలా మంది సహోదరులు నన్ను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. And if God willing, tomorrow early morning I'll be leaving Mumbai. దేవుడి చిత్తమైతే రేపు ఉదయకాలం ముంబైకి ప్రయాణం చేయవలసి. And as I told you, I am traveling one or the other place. నిరంతరము నేను వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణం చేయవలసి ఉంటుంది. So I covet your prayers for that. అందు నిమిత్తమై మీ ప్రార్థనలు బాగా కోరుకుంటున్నాను. Now we have come to the last chapter of the Bible, that is Revelation 22. బైబిల్లోని చివరి పత్రిక చివరి అధ్యాయము ప్రకటన గ్రంథము 22 మనం వస్తున్నాం. Now we will read verse 3 to 6.
ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువుకుందాం. ఇక మీదట శాపగ్రస్తమైన దేవియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుండు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. These words are faithful and true. ఈ మాటలు నమ్మకమును సత్యములనై ఉన్నవి. When we hear all these things, sometimes we wonder, is it true? Is it really going to happen? ఈ సంగతులు మనం వింటున్నప్పుడు ఈ వాస్తవానికి నిజమేనా, ఇవన్నీ జరగబోతాయా అనే సందేహం రావచ్చు. So here the Holy Spirit is telling, don't doubt about it. What we say is true and it is going to అయితే happen. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మనం ఏమి మాట్లాడుతున్నామో అవి నమ్మకములను సత్యములై ఉన్నాయి, అవి తప్పక జరగవలసినవి ఉంటున్నాయి. Now we saw that I have divided the New Jerusalem, the four portions. These are the four portions I have divided it. ఈ నూతన యెరూషలేము గురించి 4 భాగాలుగా నేను వివరించాను. Its general appearance I explained. దాని పై రూపము ఎలా ఉంటుందో వర్ణించాను. And its exterior design, the design of the city of Jerusalem. యెరూషలేము పట్టణం యొక్క వెలుపటి ఆకారం, నిర్మాణం, దాని గురించి And the వర్ణించాను. internal nature, how the golden street and the river, all these things I explained. యెరూషలేము పట్టణంలో లోపలి భాగం అనగా నదులు, చెట్లు, వీటి గురించి కూడా మనం ధ్యానించాం. Last one which I did not explain is the privileges of those who are inside this city. 4వ అంశంలో చివరిదిగా ఆ పట్టణంలో ఉన్న వారి యొక్క భాగ్యం లేదా ధన్యతలు ఏంటో అవి మనం నేర్చుకుందాం. 22 verse 3 to 5 we see the privileges of the inhabitants of the New Jerusalem. 3 నుంచి 6 వరకు నూతన యెరూషలేము పట్టణంలో నివసిస్తున్న వారికి ఉన్న ఆధిక్యతలు లేక ధన్యతలు రాయబడి ఉన్నాయి. Arising in our mind, who are the inhabitants of this city? ఈ పట్టణంలో ఎవరు నివాసం ఉండబోతున్నారు, What they are going to do? అక్కడ ఏం చేయబోతారు వారు, What is inside the city? What is going on throughout the eternity? లోపల ఆ పట్టణంలో ఏముంది, నిత్యత్వం ఆ పట్టణంలో ఏం జరగబోతుంది. So many other things are also we have in our mind related to the New Jerusalem. నూతన యెరూషలేము గురించిన అనేక విషయాలు మన జీవితం, మన మనసులో కొంత ఆలోచన ఉంది. First of all, our question is arising when the earth and the heaven and will be burned away during the time of end of the millennium. 1000 ఏళ్ల కాలం తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత ఆకాశము భూమి అవి తొలగించబడతాయి. And we know that everything is going to be destroyed. అవన్నీ నాశనం చేయబడిపోతున్నాయి. Now at that time, what happens to New Jerusalem which is hanging around the earth? ఇవి లయమైపోతుండగా మన చుట్టూ వేలాడుతున్న నూతన యెరూషలేము యొక్క పరిస్థితి ఏమిటి? I told you that during the millennium time, the New Jerusalem is coming down from heaven and it is revolving around the earth. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో నూతన యెరూషలేము ఆకాశం దిగి వచ్చి భూమి చుట్టూ అది పరిభ్రమిస్తూ ఉంటుంది. It's like a hanging city, it is revolving around the earth. భూమి చుట్టూ పరిభ్రమించే వేలాడే పట్టణం అది. The nations, the Gentile nations are going to live in the light of that city. జనములు అనగా అన్య జనులు ఆ పట్టణం యొక్క వెలుగులో సంచరిస్తారు. Then our mind is there, when the earth and the heaven is going to be destroyed, what will happen to the New Jerusalem? భూమి ఆకాశం లయమైపోతున్నప్పుడు ఆ నూతన యెరూషలేము యొక్క పరిస్థితి ఏమిటి? We don't have the details given in the scripture for వాటి that. గురించిన వివరాలు లేఖనాలు లేవు. It is a logical, we can say that when God is going to send the judgment upon the earth and the heaven, the New Jerusalem is a flying city, it will go up again back to heaven. దేవుడు భూమి మీద తీర్పును పంపించినప్పుడు ఈ నూతన యెరూషలేము పట్టణము అది పైకి వెళ్ళిపోతుంది. How we can conclude that? ఆ విధంగా ఎలా చెప్పగలం? Because it's easy to conclude. Again we see that heaven is open and coming from again the New Jerusalem is coming in the new heaven and the new earth. ఎందుకంటే ఆకాశం తొలగబడి ఉంది, ఆ తర్వాత నూతన ఆకాశం నూతన భూమి కూడా
సృష్టించబడబోతున్నాయి. That shows that it is already gone to heaven and it's coming again. అంటే అది అప్పటికే పరలోకానికి వెళ్ళిపోయింది, అది మళ్ళా రాబోతుంది అని అర్థం. So, what I want to tell you is that all the believers will be taken up into heaven in this New Jerusalem before destroying the present earth and the heaven. ఇప్పుడున్న భూమిని ఆకాశమును లయం చేయక మునుపు ఆ నూతన యెరూషలేము ద్వారా పరిశుద్ధులు పరలోకానికి తీసుకుని పోబడతారు. Now let us go into the privileges of the inhabitants. What is the privilege of ours inside the city? ఆ నూతన యెరూషలేము పట్టణంలో నివాసం ఉంటున్న వారి యొక్క ధన్యతలు, భాగ్యం ఏమిటి? As I told you, we have read it in 1 Corinthians chapter 2 verse 9. No eyes has seen, no ear has heard, and no mind has imagined what God has prepared for those who తను ప్రేమించు వారికి దేవుడు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయములకు గోచరము కావు అన్నాడు. We cannot understand what God has prepared for you and me. నీ కొరకు నా కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో వాటిని మనం ఊహించలేము. What is revealed itself is very difficult for us to understand. అసలు లేఖనాల్లో అవేంటో బయలుపరిచి కొన్ని ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోవడమే మనం చాలా కష్టం. But there are so many things which is not revealed. కానీ చాలా విషయాలు అంటే లేఖనం లేని విషయాలు చాలా ఇంకా ఉన్నాయి. So Lord is going to give an abundant blessings to all of us in the heaven, in the heaven. పరలోకంలో చాలా అధికమైన సమృద్ధైన దీవెనలు మనకు ఆయన ఇవ్వబోతున్నాడు. Now the privileges we read verse 3 to 5. 3:5లో ఉన్న ధన్యతలు ఉన్నాయి ఇక్కడ. Number 1 verse 3, you look at that. 3వ వచనం గమనించండి. There shall be no more curse. ఇక మీదట శాపగ్రస్తమైన ఏదీ దానిలో ఉండదు. No more curse. శాపగ్రస్తమైన ఏదీ ఉండదు. The curse came in the world because of the man's sin. మానవుని యొక్క పాపాన్ని బట్టి శాపము లోకం మీదకి వచ్చింది. What is the last word in the Old Testament? కొత్త నిబంధనలో చివరి వచనం ఏంటి, మాట ఏమిటి? I don't know in Telugu what is there. In English is very clear. Last word in the Old Testament. పాత నిబంధనలో చివరి మాట. No. పాత నిబంధన. Old Testament. Last word. చివరి వచనము 6వ వచనం. మలాకి 4:6 నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అని మాట చూస్తున్నాం ఇక్కడ. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. And in English Bible, the word curse is the last word. శాపగ్రస్తమైన శపించకూడనట్లు శాపం. English exactly the word curse is the last word. So this is the last word in the Old Testament is curse. పాత నిబంధనలో చివరి వచనము మాట శాపము. Then the New Testament starts. తర్వాత కొత్త నిబంధన ప్రారంభమవుతుంది. All blessings are come from the Lord Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా అన్ని దీవెనలే మనకు వస్తున్నాయి. Because of the disobedience of Adam, the sin entered and death came and the curse came. ఆదాము యొక్క అవిధేయతను బట్టి పాపము, మరణము ప్రవేశించాయి. But through Christ, because of the obedience of Christ, we got blessings. యేసుక్రీస్తు యొక్క విధేయతను బట్టి మనకు ఆశీర్వాదాలు వచ్చాయి. And at the last chapter of Revelation, here says that no more curse. కాబట్టి చివరి అధ్యాయంలో నూతన నిబంధనలో ఇక శాపగ్రస్తమైనది ఏదీ ఉండదన్నాడు. Yeah, no more curse. That is the blessing that God is going to give. అంటే అటువంటి ఆశీర్వాదం మనకి ఇస్తాడు. Then verse 3, another thing is mentioned. The throne of God and of His Lamb shall be in. 3వ వచనంలో 2వ భాగంలో దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. So in the New Jerusalem, the presence of the Lord and His throne will be there. నూతన యెరూషలేములో దేవుని యొక్క సన్నిధి, ఆయన సింహాసనం ఉంటాయి. Now what we are going to do there? అక్కడ మనం ఏం చేయబోతున్నాం? 3 and 4 says that we shall serve Him. 4వ వచనంలో ఆయన దాసులు ఆయనను సేవిస్తారు. Yeah, His servants shall serve Him. We are service, worship Him. That's the meaning. మనము ఆయనను సేవించడం అంటే ఆయనను ఆరాధిస్తాం. And we will see Him face to face. ఆయన ముఖ దర్శనము చేయుచుందురు అన్నాడు. Yeah, we shall see His face to
face and worship. That is a unique experience. ఆయన ముఖ దర్శనం చేస్తూ మనం దేవుని ఆరాధిస్తాం. Because now we are worshipping Him by emblems, bread and wine we keep and we worship Him. రొట్టె పాత్ర అవి సూచనలుగా ఉండగా వాటిని బట్టి మన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. By faith we see Him, not physically we see Him. విశ్వాసం ద్వారా దేవుని చూస్తున్నా కానీ ముఖాముఖిగా ఆయన చూడటం లేదు. But in the New Jerusalem we will see Him face to face and worship. అయితే నూతన యెరూషలేములో ఆయన ముఖాముఖిగా చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తాం. What a blessed experience ఎంత that shall be. ధన్యకరమైన అనుభవం అది. And another thing is that His name is written in our forehead. Verse 4. మూడవది ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును అన్నాడు. Yeah, His name is written in on our forehead. మన యొక్క నొసళ్ళ మీద ఆయన నామము రాయబడి ఉంటుంది. In any material, the name is pressed or it is written. That means that shows the ownership of that ఏ material. వస్తువు మీదైనా ఒక ముద్ర ఉంటే అది వారికి చెందింది. So God is giving His name on our forehead. That means we belong to Him. మన నొసళ్ళ మీద దేవుడు తన నామాన్ని ముద్రిస్తున్నాడంటే మనము ఆయనకు చెందిన వారు. No one can claim ourselves. No one has the right to claim. ఎవరే గాని మన మీద అధికారాన్ని చెలాయించే అవకాశము లేదు. In Revelation chapter 7, we see the angel is coming and sealing the 1,44,000 people. 7వ అధ్యాయంలో 1,44,000 మంది నొసళ్ళ మీద దేవదూత వచ్చి ముద్ర వేస్తున్నాడు. Yeah, the seal of God. That means these people are belonging to Him. దేవుని యొక్క ముద్ర వేశారంటే ఆ ప్రజలు దేవునికి చెందిన వారు. It is the sign of ownership of Christ. ఇది యాజమాన్యానికి గుర్తుగా ఉంది. Another thing we see in the next verse. తర్వాత వచనంలో What is that? No night. రాత్రికి ఎన్నడూ ఉండదు అన్నాడు. Yeah, no light of lamp. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు Yeah, అన్నాడు. no light of sun. సూర్యకాంతి కూడా లేదన్నాడు. No sun, no moon. What is the సూర్యుడు లేడు చంద్రుడు లేడు. ఏంటిది? looks like that, isn't it? Then finally reason said the Lord is there. కారణం చెప్తున్నాడు. ఎందుకు సూర్యుడు లేడు ఎందుకు చంద్రుడు లేడంటే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. We cannot imagine a world without sun and moon. సూర్యుడు చంద్రుడు లేకుండా మన ప్రపంచాన్ని ఊహించుకోలేము. But here it says that there is no more sun, there is no more moon, everything. In verse 21 verse 1 you see. 21:2 ఏమన్నాడు? Another thing, one more thing is mentioned. There was no more sea. సముద్రములు ఇక లేదన్నాడు. సూర్యుడు లేడు చంద్రుడు లేడు. 21:2లో సముద్రము ఇకను లేదన్నాడు. Moon is not specifically mentioned, but sun is mentioned, and there is no more sea is mentioned. సూర్యుడు లేడు సముద్రం కూడా లేదంటున్నాడు. I was just wondering why it is like that. ఎందుకు ఇలా ఉందో ఆశ్చర్యపోతున్నాను నేను. But in heaven, all are equal. There is no distinction. పరలోకంలో అందరూ సమానమే, ఎటువంటి తేడా The reason I will tell you, you return to the book of Jeremiah. Probably that is the reason. కారణం ఏమిటో జకర్యా గ్రంథం Jeremiah. ఇర్మియా గ్రంథం చూద్దాం. Jeremiah chapter 31 ఇర్మియా గ్రంథము 31లో and 35. Carefully we will read. 31, 35 ఇర్మియా గ్రంథము 35 and 36 we have to read. 31 అధ్యాయము 35, 36 God is telling that I kept the ordinances for the sea, I kept ordinances for the sun and the moon and everything. పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రమును నియమించువాడును. Yeah. దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిస్తున్నాడు. So we see that God has a rules or functioning, how the moon should be appearing, how the sun should move. All the ordinances He kept for sun, moon and the sea. సూర్యునికి చంద్రునికి అలాగే సముద్రానికి దేవుడు కొన్ని కట్టడలు నియమించాడు. The waves will come, but it will never cover the whole earth. Their boundaries are there. God made a boundary where the waves should come. సముద్ర తరంగాలు వస్తాయి కానీ అవి భూమిని కప్పవు. వాటికి నియమాలు నియమించాడు దేవుడు. See, look at that. That is what verse 35 says. 35 వచనం అదే మాట్లాడుతుంది. Then you see verse 36. 36 గమనించండి. And what is saying? If those ordinances depart from before me, said the Lord, then the seed of Israel also shall cease from being a nation before me forever. 36 వచనం ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల
ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకపోవును, ఇదే యెహోవా వాక్కు. When this ordinances will cease, ఈ నియమం లేకుండా పోతే, if that ordinance cease, ఆ నియమాలు ఆగిపోతే, then the nature of Israel will cease. ఇశ్రాయేలు జాతి కూడా ఉండకుండా Are you పోతుంది. getting the idea? మీకు అర్థమైందా? That is in the New Jerusalem, in this end of the world, in the eternity, all these ordinances which God has made will cease. నూతన యెరూషలేములో దేవుడు ఏర్పాటు చేసిన ఈ నియమాలన్నీ వెళ్ళిపోతాయి, ఉండవు If ఇక. that ceases, అవి వెళ్ళిపోతే the nation of Israel also will cease. నియమాలు ఆగిపోతే ఇశ్రాయేలు జనాంగం కూడా లేకుండా, Or in other words, the difference between other nations will not be there. All the children of God are single. There is no national difference. కాబట్టి దేశాలు ఎన్ని ఉన్నా వాటి మధ్య తేడాలు ఉండవు, అన్ని కలిసి ఒకే దేశంగా ఒకే జనముగా ఉంటారు. That's what I understand. You can think about it. That means the existence of the nation will vanish in the eternity. There is no difference of the nation. నిత్యత్వంలో దేశాలు అనే తేడా ఉండకుండా ఒకే దేశం ఒకే ప్రజగా ఉంటారు. Because there is no sun, there is no moon, there is no sea. Definitely, all the ordinances will change. Then the nations also will cease. సూర్యుడు చంద్రుడు సముద్రము లేవు కాబట్టి, ఉండవు కాబట్టి, నియమాలు కూడా ఉండవు కాబట్టి దేశాల మధ్య తేడా ఉండదు, అన్ని ఒకటిగా ఉంటాయి. There is no difference between the Old Testament and New Testament. We are all the God's redeemed people. పాత నిబంధన కొత్త నిబంధన తేడా ఉండదు, మనమందరము విమోచించబడిన ప్రజలమే. It looks like me. Of course, it may vary. You can think about it. This is what I understood from this. ఆయన ఆ విధంగా భావిస్తున్నారు, మీరు ఆలోచించండి. I am not dogmatic in this matter. You can think about it. ఆయన అలాగే ఆలోచిస్తున్నారు, మీరు ఆలోచించండి మీకున్న అవగాహన బట్టి. And that verse 5 says, 5వ వచనం గమనించండి. look at that. They shall reign forever and Revelation 5. Last 22వ అధ్యాయం ప్రకటనలో 5వ వచనం గమనించండి. వారు 22:5 వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. Yeah, for eternity we are going to be with him. We are going to rule. కాబట్టి నిత్యత్వములో మనం ప్రభుతో కూడా ఉంటాము, ప్రభుతో కూడా ఏలుతాం. Sometimes the doubts will come. What we are going to rule, whom we are going to rule. No idea. ఎవరిని పరిపాలిస్తాము, ఏ విధంగా పరిపాలిస్తాము అని సందేహం రావచ్చు, కానీ మనకి We are going to be the royal priest at that time. We will be worshipping him. We will be ruling with him. ఆ దినాలలో మనం రాజులైన యాజకుల సమూహంగా ఉంటాము, ఆయన్ని ఆరాధిస్తాము, మనం పరిపాలన చేస్తాం. God will allow us to look after the affairs of the whole universe. దేవుడు మనకు ఒక బాధ్యత ఇస్తాడు, ఈ విశ్వమంతటిని అదుపులో చేసి లేక అజమాయిషి చేసే భాగ్యం మనకి ఇస్తాడు. So this is the eternity. The heaven and the earth will be united together. భూమి ఆకాశము నిత్యత్వంలో ఒకటిగా కలిసిపోయి ఉంటాయి. There is no difference between the heaven and earth. They are all merged into one. భూమి ఆకాశం అనే తేడా లేకుండా రెండు కలిసిపోయి ఉంటాయి. I think in Ephesians chapter 1 it is very clearly mentioned that at the end the heaven and earth on the earth will be united together. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో Verse 10. 10వ వచనంలో ఎఫెసీ 1:10 ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. All that is in heaven and the earth will be united together as one. ఆకాశమందును పరలోకమందును భూమి మీద ఉన్నవన్నీ ఒకే విధంగా క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడతాయి. All will be united. That means there is no space. అన్ని సమకూర్చబడతాయి కాబట్టి ఇక శూన్యం అంటే ఏముండదు. In the eternity there is no time. నిత్యత్వంలో కాలం ఉండదు. Of course this is something to do with the physics. You can think about it. There is no space, no time. కాలము ఈ స్థలం అనేది ఫిజిక్స్ సంబంధించింది, దీని గురించి అంతగా Of course Albert Einstein he said that there is a relation between the space and time and all. I don't know much about physics. ఐన్స్టీన్ చెప్పాడు కాలానికి తర్వాత టైం సమయానికి. But here he says that there is no space, that all are united as one. ఇక్కడ శూన్యం అంటే ఏముండదు, అన్ని కలిసిపోయి ఉంటాయి. And eternity we know that it is not dominated by time. There is no time in the eternity. నిత్యత్వంలో కాలానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. So this is suggesting what will be the eternity. We are together with the Lord forever and ever. కాబట్టి నిత్యత్వంలో మనం ప్రభువుతో కూడా సదాకాలం ఉంటాం. So that is how the book of Revelation is ending. ఆ విధంగా
ప్రకటన గ్రంథము ముగించబడుతుంది. Then verse 7 onwards. 7వ వచనం నుంచి The Holy Spirit is exhorting us that the coming of the Lord is very, very near. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని మనకు హెచ్చరిక చేస్తున్నాడు. Look at that last chapter of Old Testament as well as the New Testament, speaking about the Lord's coming. పాత నిబంధనలోని చివరి అధ్యాయము, కొత్త నిబంధన చివరి అధ్యాయము యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ప్రస్తావిస్తున్నాయి. Yes, in the last chapter here in 22, 3 times it is repeated. The Lord Himself says that I am coming. 22వ అధ్యాయంలో 3 సార్లు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ముమ్మారు ప్రభు చెప్పాడు. Yeah, verse 3, you look at that. 3 గమనించండి. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను 7వ వచనంలో. Yeah, verse 12, you look at that. 12 గమనించండి. ఇదిగో త్వరగా వచ్చున్నాను. అలాగే 20వ వచనం కూడా అవును త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. Yeah, verse 20. 20వ వచనం. Surely I come quickly. So you see that verse 7, 12 and 20, repeatedly the Lord is saying, surely I come. 7, 12, 20 వచనాల్లో ప్రభు నేను త్వరగా వస్తున్నాను, తప్పక వస్తానని ముమ్మారు ఆయన మాట చెప్తున్నాడు. Whenever I read, I remember a story, but probably I made a narrator to you, I don't know. ఈ వాక్యం చదివినప్పుడు ఒక చిన్న సంఘటన నేను One ప్రస్తావిస్తున్నాను. day preacher was energetically speaking about the Lord's coming. ఒక బోధకుడు చాలా ఉత్సాహంగా రెండవ రాకడ గురించి ప్రసంగిస్తున్నాడు. Loudly he was telling, Lord is coming. ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అని గట్టిగా చెప్తున్నాడు. And because of his force, the podium, it's not a big podium, small podium, it fell down in front. ఆయన యొక్క ఊపుకి చిన్న పుల్పిట్ పడిపోయింది. And an old sister was sitting there. సోదరి కూర్చోండి. And then that podium hit on her. ఆమెకు తగిలింది ఆ వేదిక. The preacher felt very bad. ఈయన చాలా బాధపడ్డాడు. He ran to the sister and said, sorry sister, sorry sister. ఆయన బోధకుడు సోదరి చాలా క్షమించండి క్షమించండి చెప్పాడు. And the sister said, you need not to say sorry. అయ్యా నువ్వేం క్షమాపణ అక్కర్లేదు అని It చెప్పినాడు. is my mistake. ఎందుకంటే అది నా పొరపాటు. 3 times you said, behold, I come quickly. నువ్వు మర్యాదగా 3 సార్లు వస్తున్నాను వస్తున్నాను చెప్పావు, నేను వెళ్ళలేదు. I should have moved from there. నేను పక్కన వెళ్ళింటే బాగుండేది. That is my mistake. అది నా పొరపాటు, ఇది కాదన్నాడు. The preacher was telling about the Lord's coming. బోధకుడు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. But the sister thought the preacher is coming. ఆమె ఏమనుకుంటే బోధకుడే వస్తున్నానని ఆమె అంటుంది. That is, the subject is like that. Always people misunderstand this. ఈ యొక్క అంశాన్ని చాలా మంది ప్రజలు పొరపాటుగా అర్థం చేసుకుంటారు. But why 3 times? ఎందుకు ముమ్మారు చెప్పాడు? Because is it definitely going to come. ముమ్మారు చెప్పాడంటే తప్పక జరిగి తీరుతుంది. See, I study this subject, I look into the world events that is happening around us. I was so confident that the coming of the Lord is very near. ఈ లేఖనాలు చదువుతూ లోకంలో సంభవించే సంభవాలు చూస్తున్నప్పుడు గమనిస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. See, look at the world movement, the political movement is very clearly indicating towards the coming of the Lord. ప్రపంచ రాజకీయ పరిస్థితులు గమనిస్తే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ చాలా చాలా దగ్గరగా ఉందని అర్థమవుతుంది. Look at the nation of Israel. ఇశ్రాయేల్ దేశాన్ని చూడండి. It's a small country. అది చాలా చిన్న దేశం. 22 enemies are surrounding that country. 22. ఆ చిన్న దేశాన్ని 22 శత్రు దేశాలు చుట్టుముట్టి ఉన్నాయి. You know the size of Israel? ఆ దేశం యొక్క పరిమాణం ఎంత తెలుసా? The size is like Kerala. కేరళ రాష్ట్రం అంత పరిమాణం You know దేశం. Kerala, size of Kerala. కేరళ రాష్ట్రం యొక్క పరిమాణం So తెలుసా? the nation of Israel is only the size of Kerala. ఇస్రాయేల్ దేశము కేరళ రాష్ట్రం అంత సైజు పరిమాణం ఉంటుంది. So surrounded by huge countries. ఈ చిన్న దేశము చాలా పెద్ద పెద్ద దేశాల చేత చుట్టబడి ఉంది. Iran, Iraq, Egypt, you get the line, just to name it, 22 countries are there. ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్ వంటి 22 దేశాలు దాని చుట్టూ ఉన్నాయి. And everyone is trying to destroy this nation. ప్రతి దేశము ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. And you see always who is winning? ప్రతి ప్రయత్నంలో ఎవరు గెలుస్తున్నారు? Why? ఎందువల్ల? How come they can win? ఏ విధంగా ఇస్రాయేల్ దేశం గెలవగలుగుతుంది? Simple thing.
because God is with them. దేవుడు వారితో ఉన్నాడు అనే ఒక That is the promise God has given to them. అది దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం. So God said that you will victory over your enemies. నీవు నీ శత్రువుల మీద జయముందుదువు అని వాగ్దానం ఇచ్చాడు. This is not going to continue for a long time. ఇది ఎక్కువ కాలం జరగలేదు. Bible says the end time the Israel is going to be defeated. గడబడిన దినాల్లో ఇశ్రాయేల్ దేశము అది ఓడించబడబోతుంది. Now very few people are killed in Israel. కొద్దిమంది మాత్రమే ఇజ్రాయెల్ లో చంపబడుతున్నారు. But at that long time we see that 2/3 of the Jewish people are going to be killed. 2/3. శ్రమ దినాలలో 100కి అంటే 2/3 మంది బాగా మంది చంపబడుతున్నారు. Yesterday I calculated, I told you around more than 10 million Jewish people are going to be killed in the final world war. చివరి యుద్ధంలో దాదాపుగా 10 లక్షల మంది యూదులు చంపబడబోతున్నారు. See, look at the nation. That itself proves that what Bible says is true. ఇశ్రాయేలు దేశమే యొక్క చరిత్ర బైబిల్ నిజమని రుజువు చేస్తుంది. So all the events that is happening around Israel and world events is clearly suggesting that we are living at the end time. ఇశ్రాయేలు దేశము ఆ దేశం చుట్టూ సంభవించే సంభవాలన్నీ కూడా మనము కడవరి దినాల్లో ఉన్నామనే విషయాన్ని The coming of the Lord is very near. ప్రభు యొక్క రాకడ చాలా చాలా సమీపంగా. I have no doubt about it. ఆ విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. I cannot say at what time, but it will not delay long. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ అది ఎక్కువగా పొడిగించబడదు. And here the Lord is telling, behold I come. ప్రభు అంటున్నాడు నేను త్వరగా వస్తున్నాను. When the Lord is coming, what we should do? ప్రభు వస్తుండగా మనం ఏం చేయాలి? 3 things are mentioned here. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. Let us look into that. Verse 7. 7వ వచనం గమనించండి. Lord is coming, what I should do? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అన్నాడు. Yeah. Because the Lord is coming, what is written in this word, you have to follow that. ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందో వాటిని మనం అనుసరించాలి. Blessed is he that keepeth the words of this prophecy. You have to live according to the God's word. దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. Obedient to the God's word, that is very important. దేవుని వాక్యానికి విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యం. Because we are going to meet the Lord. ఎందుకంటే మనం ప్రభువును ఎదుర్కొనబోతున్నాం. We should not remain disobedient to the God's word. ఆయన వస్తుండగా దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉండలేము. You know the word of God is so powerful. దేవుని యొక్క వాక్యము చాలా శక్తివంతమైనది. It goes deep into our hearts. అది హృదయాలను శోధిస్తుంది. When the God's word teaches us and helps us to understand, we should be willing to obey that. దేవుని వాక్యం మనకు విధేయత చూపించమని బోధిస్తుండగా మనం ఆ పని చేయాలి. Like the Samuel, the baby, the young boy Samuel, say that, Lord, here am I. Tell me. సమూయేలు చెప్పినట్టుగా ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్మన్నాడు. So we should be committing ourselves to the Lord's word and we should live according to the God's word. దేవుని వాక్యానికి మనం అంకితమై వాక్యానుసారంగా జీవించవలసిన వారమై. So the first principle, the Lord is coming, live according to the God's word. ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి మొట్టమొదటి నియమము మనం వాక్యానుసారంగా జీవించాలి. Live a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. Lord hates unholiness. అపవిత్రతను దేవుడు ద్వేషించేవాడుగా ఉన్నాడు. So we have to be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. The second thing, what is the instruction? Look at that. రెండవ మనకి ఇచ్చిన హెచ్చరిక ఏంటి? 12వ చూడండి. Behold I come. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Yes, Lord is coming. ప్రభు వస్తున్నాడు. He is coming to give us the rewards. మనకు జీతం ఇవ్వడానికి వస్తున్నాడు ఆయన. Yes, we have to labor for him. ఆ బహుమానాల కోసంగా మనం ప్రయాసపడాలి. We have to abound in the work of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో మనం ఎక్కువగా Whatever we do, accordingly he will give us the reward. మనం ఏ పని చేస్తామో దానికి సమానంగా దానికి అనుగుణంగా ఆయన మనకు బహుమానం Bible ఇస్తాడు. says very clearly, if you give a glass of water, you will be. ప్రభు చెప్పాడు కదా, నిన్నడు మంచినీళ్ళు ఇస్తే దానికి ఫలము పొందకపోడన్నాడు. If God can keep the record of our one glass of water, how much he will give if we give more? ఒక గ్లాస్ గురించి ఆయన రికార్డులో ఉంటే మనం ఎన్ని చేస్తే అవి ఎన్ని ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. In heaven there is a book, you know that?
ఆ పరలోకంలో ఒక పుస్తకం ఉంది The, తెలుసా మీకు అది? the name of the book is called the Book of Remembrance. వారి జ్ఞాపక గ్రంథం అన్నాడు, వారి జ్ఞాపకార్థమైన గ్రంథం అన్నాడు బైబిల్లో. Our names are written in the Lamb's Book of Life. That's a different one. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉన్నాయి. Apart from that, there is another book, the Book of Remembrance. మరొక పుస్తకం ఉంది, జ్ఞాపకార్థమైన పుస్తకం అన్నది. When you do something for the Lord and serving Lord, God keeps the record. ప్రభు కొరకు మనం ఏమి చేసినా, ఏమి సేవ చేసినా అవన్నీ ఆ పుస్తకంలో రాయబడతాయి. When you give a glass of water to the Lord's servant, God keeps the record. దేవుని ప్రజలకు, జనులకు, దైవ సేవకులకు ఇన్నడు నీళ్ళు ఇస్తే అది కూడా రాయబడుతుంది. So one sister said, if that is correct, then one glass of tea I will get 5 rewards. అట్లంటున్నామే, ఒక గిన్నె నీళ్ళకి ఒక అవార్డు అయితే టీ ఇస్తే 5 అవార్డులు వస్తాయని ఒక సోదరి చెప్పింది. Then I said, well, how it is? ఎలాగదు? Brother, for tea, water is needed. టీ చేయాలంటే నీళ్లు కావాలా? So one reward. ఒక బహుమతి. The milk is needed. పాలు కావాలా? So 2 rewards. 2 బహుమతులు. Tea powder is needed. టీ పౌడర్ కావాలా? So 3 rewards. 3 బహుమానాలు. Sugar is needed. చక్కెర వేయాలి. 4 rewards. 4 బహుమానాలు. And I asked, what is the 5th one? But gas is needed. టీ కాకు పెట్టాలంటే గ్యాస్ కావాలి. So I should get 5 rewards. కాబట్టి ఎవరికైనా టీ ఇస్తే నాకు 5 బహుమానాలు వస్తాయి. Because I don't know what the sisters are, but one thing is sure, even the smallest thing what we do, God keeps the. ప్రభువు కొరకై మనం ఏ చిన్న పని చేసినా అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. Even if we forget, God will not forget. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు. He is not unrighteous to forget it. దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాడు. Yeah, Hebrews chapter 6 verse 10, you read that. హెబ్రీ 6:10. Hebrews 6:10. హెబ్రీ అధ్యాయ గ్రంథము No, what is written there? రాయబడింది, మీరు చేసిన కార్యము, హెబ్రీ 6:10, మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. Oh, what a wonderful step. ఎంత అద్భుతమైన మాట అది. Oh, what you do in the love of the Lord, God will never forget it. దేవుని ప్రేమించి మనం ఏమి చేసినా దేవుడు దాన్ని మరిచేవాడు కాడు. Not only that, He will give you reward for that what you have done. మర్చిపోవడం మాత్రమే కాదు, దాని కొరకు ఆయన బహుమానం ఇస్తాడు. So labor more and more for the Lord, and Lord will give us the reward. ప్రభు కొరకు మనం ఎంతగా ప్రయాసపడితే అంతగా బహుమానాలు ఇస్తాడు. Yes. 1 Corinthians chapter 15. 1 కొరింథీ 15 గమనించండి. Verse 58 you read. 58లో 1 కొరింథీ 15:58. Yeah, please read. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. Yeah, therefore my beloved brethren, abound in the work of the Lord. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. The reason, because your service, your labor is not in vain in the Lord. ఎందుకంటే కారణం ఏంటంటే ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు కాబట్టి. Whatever we do day and night, sometimes it's useless. రాత్రి పగలు మనం ఇక్కడ ఏం చేసినా అది వ్యర్థమైపోతుంది. But whatever we do for the Lord is not going to be ప్రభు useless. కొరకు ఏమి చేస్తున్నామో అది వ్యర్థము కాదు. Yes, He will give us the reward. మనకు ఆయన బహుమానం ఇస్తాడు. So what we have to do, we should abound in the work of the Lord. ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. And Lord is coming with the rewards to give us. ప్రభు బహుమానాలతో వస్తున్నాడు మనకి ఇవ్వడం కోసం. So when the Lord comes, we should get the rewards. ప్రభు వచ్చినప్పుడు మనము బహుమానాలు పొందవలసిన వారంగా Are you ఉన్నాం. going to get the rewards when the Lord comes? నీవు ఆ బహుమానాలు పొందగలవా ప్రభు వచ్చినప్పుడు? What reward you are going to get? ఏ బహుమానం పొందుతావు Think about it. ఆలోచించండి. You should say, Lord, I should do something for them. ప్రభు నీ కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. Yes, when you do that, definitely God will reward. ప్రభు కొరకు ఏమి చేసినా తప్పక ప్రభు నీకు బహుమానం ఇస్తాడు. Sisters think that we are not preaching, we are not doing anything, we will not get in there. It's not like that. సోదరు అనుకోవచ్చు, మేము మరి సువార్త ప్రకటించలేదు, ఏ పరిచయం చేయలేదు, మాకే బహుమానం వస్తాయి ఆమె You అనుకోవచ్చు. have కానీ a greater role to do for the Lord. ప్రభు కొరకు మీరు చేయవలసిన కార్యం చాలా గొప్పవి ఉన్నాయి. God will give you the reward. దానికోసంగా మీకు బహుమానం ఇస్తాడు ప్రభు. If you invite a preacher ఒక సేవకుని మీరు ఆహ్వానిస్తే and have a meal with you, ఆయనకు మీరు భోజనం పెడితే
Bible says you will get the same reward which the preacher is going to get. బోధకునికి మీరు ఆహారం పెడితే బోధకుడు పొందే బహుమానం సమానంగా మీకు బహుమానం ఉంటుంది. Same reward. అదే బహుమానం ఉంటుంది. It's a good idea, isn't it? మంచి ఆలోచన. You want to get the same. Read it. Don't think that Matthew chapter 10 we read that. Read that. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో The Lord said that the person who is inviting a prophet, he will get the reward of the prophet. We see that. Verse 41. 41 గమనించండి. మత్తయి సువార్త 10:41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. You understand? If you invite a preacher and give him a nice meal, you will get the same reward what the preacher is going to. ప్రవక్తను ఆహ్వానించి భోజనం పెడితే ప్రవక్త ఏ బహుమానం పొందుతాడో అదే బహుమానం మీకు కూడా వస్తుంది. This is not my words, the Lord is అది saying. నా మాటలు కాదు, ప్రభువు చెప్తున్నాడు అక్కడ. So sisters, it's a good opportunity for you to serve the Lord in this manner. ప్రభువుని సేవించడానికి సహోదరులకు ఇది మంచి అవకాశం. Just one sister just recently, just yesterday, 2 days before, passed away in Bombay. ముంబైలో 2 రోజుల క్రితం ఒక సోదరి ప్రభు చెంతకు వెళ్ళిపోయింది. Today was the funeral. I was watching that funeral ఈ program. రోజు ఆమె యొక్క భూస్థాపన కార్యక్రమం ఉంది, దాన్ని She చూస్తున్నాను. was silently doing the ministry. ఆమె నిశ్శబ్దంగా ప్రభు యొక్క పరిచర్య All చేసింది. of a sudden she passed away. She was only for 59-year-old. 59 సంవత్సరాలు అకస్మాత్తుగా ఆమె లోకాన్ని విడిచిపెట్టింది. More than 33 years she is along with her husband serving the Lord. ఆమె తన భర్తతో కలిసి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగింది. Many of us never knew what she was doing. ఎవరికే కానీ ఆమె ఏం చేస్తుందో తెలియదు. She was taking care of the orphan children. ఆమె అనాథ పిల్లల విషయమై వారికి ఆశీర్వదించింది. All these years, so many orphans they called and they were taking care of that orphan. అనేక సంవత్సరాలుగా అనాథ పిల్లల్ని ఆమె పోషిస్తూ వచ్చింది. And many I saw when she passed away, I was there at that time. Many these orphans came, "Mummy, mummy," and they started crying before that. ఆమె మరణించినప్పుడు అనేక మంది అనాథ పిల్లలు వచ్చి ఆమె యొక్క శవం మీద చాలా ఏడ్చారు. She was a mummy to many children. They were not having mummy. చాలా అనాథలైన పిల్లలకు ఆమె తల్లిగా ఉంది. She has taken care of the children as her own children. ఆ పిల్లల విషయమే వారు తన సొంత పిల్లలుగా ఆమె ప్రస్తావన చేసింది. Okay, we can take care of our children, that is all right, but how you can take care of others children? మనము మన పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండొచ్చు కానీ ఇతరుల పిల్లల పట్ల అంతగా శ్రద్ధ చూపించలేకపోవచ్చు. Single-handedly she was bringing up the children. ఒక్కటే ఆమె ఆ పిల్లల్ని పోషించింది. And not only that, all became believers and they believed Lord Jesus. అంతేకాదు ఆ పిల్లలందరూ యేసుక్రీస్తుని విశ్వాసం She ఉంచారు. was teaching the God's word to her. వారికి ఆమె దేవుని వాక్యాన్ని బోధించింది. I'm sure after listening that testimony of the children and the family and all, I was really thrilled with joy. Lord is going to reward that sister. ఆ పిల్లలు ఆమె గురించి చెప్పిన సాక్ష్యాన్ని విన్నప్పుడు నేను ఎంతో ఉత్తేజం పొందాను. ఆమె ఎన్ని బహుమానాలు పొందబోతుందో ఆలోచించాను. Silently, without the knowledge of the world, she was serving the Lord. ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా ఆ పరిచర్య ఆమె కొనసాగింది. Yes, I know so many sisters are doing the ministry like that. చాలా మంది సోదరులు ఆ విధంగా నిశ్శబ్దంగా సేవ చేస్తున్నారు. May not be a pulpit preachers, ప్రసంగ వేదిక మీద ప్రకటించకపోవచ్చు, but serving the Lord in a different capacities. వేరు వేరు విధాలుగా ప్రభువును సేవిస్తూ ఉంటారు. So you can do that. అది మీరు చేయవచ్చు. And if you do that, Lord will give you the reward. ఆ ప్రకారంగా చేస్తే ప్రభు మీకు బహుమానం ఇస్తారు. So labor for the Lord, that is the second exhortation. రెండవది ప్రభు కార్యాభివృద్ధి యందు ప్రయాసపడండి. First one, live according to the God's word. దేవుని వాక్యానుసారంగా జీవించండి. Secondly, labor for the Lord. రెండవది ప్రభు కొరకు ప్రయాసపడండి. Third one, verse 20 we read. మూడవదిగా The Lord is telling, surely I come quickly. 20వ వచనము, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. John heard that. యోహాను మాట విన్నాడు. When John heard, he said, Amen. యోహాను మాట విని ఆమేన్ అన్నాడు. Even so, come Lord. ప్రభువైన యేసు
రమ్ము అంటున్నాడు. A longing for the Lord's coming. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఆకాంక్ష, ఆపేక్ష కలిగి ఉన్నాడు. A desire to see the Lord. అది చాలా బలమైన ఆకాంక్ష, కోరిక కలిగి You ఉన్నాడు. have that love for the Lord's coming. నీవు ప్రభు యొక్క రాకడ కొరకు అటువంటి ఆకాంక్ష కలిగి You ఉన్నావు. love the Lord, I have no doubt about it. దేవుని ప్రేమిస్తున్నావు, మంచిదే, ఆ సందేహం లేదు. But that is not whether you are loving the appearance of Lord. అది ఆయన ప్రేమిస్తున్నా కానీ దేవుడు ప్రత్యక్షం కావాలని ఆశ కలిగి ఉన్నావు. Look at the 2 Timothy chapter 4. రెండవ తిమోతి చూడండి, 4వ The వచనంలో. Paul is saying about when the Lord comes with the rewards he will give. రెండవ తిమోతి 4 Verse 8. 7వ గమనిస్తే రెండవ తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించున్నాడు. God is going to give me the reward, the crown of righteousness. ప్రభు నాకు నీతి కిరీటము ఇవ్వబోతున్నాడు. It is not only for me, అది నాకు మాత్రమే కాదు, unto all them that love his appearance. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ You may be loving the Lord, మీరు ప్రభువును but ప్రేమిస్తుండవచ్చు. are you really loving his appearance? ప్రభువును ప్రేమిస్తున్నారు కానీ ఆయన యొక్క రెండవ రాకడ లేక ప్రత్యక్షతను ప్రేమిస్తున్నారా, ఆపేక్షిస్తున్నారా? Are you praying every day, Lord come soon? ప్రతిరోజు ప్రభువా రమ్ము రమ్ము అని ప్రార్థిస్తున్నారా? Have you ever prayed like that? ఎవరైనా అలాగే ప్రార్థించడం విన్నారా? I remember a story of the newly married couple. ఒక నూతన జంట గురించి ఒక కథ విన్నాను. And they are newly married and every day they go to bed after prayer. వారు కొత్తగా పెళ్ళైంది కాబట్టి పడక వెళ్ళక ముందు ప్రార్థన The చేసేది. husband was praying every day. భర్త ప్రార్థన చేస్తున్నట్టు And when he was praying, he always prayed, Lord come soon, Lord. భర్త ఏమంటాడు, ప్రభా త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. And the wife, the newly married couple, and she's thinking he is praying for the Lord's coming. కొత్తగా పెళ్ళైంది భార్య ఏమంటుంది, యేసు ప్రభు రెండో రాకడ కోసం ప్రార్థిస్తున్నాడని ఏమో ఆశ్చర్యపడుతుంది. Just now married. ఇప్పుడే పెళ్ళైంది. And then after some time, కొంతకాలం తర్వాత she asked the husband, భర్తను అడిగింది, I know that you are every day you are praying, Lord come soon, come soon. Are you not happy with me? నువ్వు ప్రతిరోజు ప్రభువా రమ్ము అని ప్రార్థన చేస్తున్నావు అంటే నేనంటే నీకు ఇష్టం లేదా, సంతోషం లేదా? She thought that he is not happy, so that's why he is praying for the Lord's coming. అంటే ఆమె ఏమనుకుందంటే నేనంటే ఆయనకి ఇష్టం, నేను సంతోష పెట్టలేదు కాబట్టి ఆయన ప్రభు త్వరగా రావాలని ప్రార్థిస్తున్నాడే అనుకుందాం. It's not like that. I pray every day for the Lord's coming. అట్లా కాదు, ప్రభు కొరకు ప్రతిరోజు రావాలని ప్రార్థిస్తున్నాను. I love you. I have no problem with you. నేను ప్రేమిస్తున్నాను, నీకు ఏ సమస్య లేదన్నాడు. When we pass through the difficulties and the problem, we feel the Lord will come. మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రభు త్వరగా రావాలని ఆపేక్షిస్తాం. When everything is going fine, we never pray for that. అన్ని బాగా ఉంటే ప్రభు రావాలని ఎవరు ప్రార్థన చేయరు. If sickness comes, we pray, oh Lord, you come soon. అనారోగ్యం వస్తే ప్రభు త్వరగా రావాలని ప్రార్థన If చేస్తాం. financial problem is there, we say, ఆర్థిక Lord, సంబంధమైన బాధలు వస్తే ప్రభు త్వరగా రమ్మంటాం. are we loving the Lord's coming? ప్రభు యొక్క రాకడను అపేక్షిస్తున్నావు. We should love the appearance. ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షించువారుగా I have seen that verse carefully. Read one more time. మరోసారి చదవండి దాని గురించి. God says, surely I come quickly. త్వరగా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. Yes, he is coming. I come quickly. నేను త్వరగా వస్తున్నాను. Then John says, యోహాను అంటున్నాడు, Amen. ఆమేన్ అంటున్నాడు. Even so, come Lord. ప్రభువు యేసు త్వరగా త్వరగా is not that. ప్రభువు యేసు రమ్మన్నాడు. You look at that. ప్రభువు యేసు రమ్మన్నాడు. Yeah. Even so, come Lord Jesus. ప్రభువు యేసు రమ్మన్నాడు. See, the త్వరగా is removed. You look at that. పైన త్వరగా ఉంది రమ్మన్నాడు. త్వరగా తీసేశాడు. ప్రభువు యేసు రమ్మన్నాడు. Lord, you come. Your own convenient time, but you don't be hurry about it. ప్రభువా నీకు అనుకూలమైన సమయం రమ్మంటున్నాడు, ఏ తొందర లేదన్నాడు. Actually, we should pray, Lord, come soon. కాబట్టి కానీ వాస్తవంగా మనము ప్రభువా త్వరగా రమ్మని ప్రార్థన చేయాలి. Yes, we should pray, God, you come soon. ప్రభువా త్వరగా రమ్ము. Yes, start praying every day. You should pray. ఇక నుంచి ప్రతిరోజు ప్రభువా త్వరగా రమ్మని మనం ప్రార్థన చేయాలి. Yes, అలవాటు all చేసుకోవాలి. the world events clearly suggest the coming of the Lord is very near. ప్రపంచ సంభవాలు చూస్తుంటే ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉందని మనకు అర్థమవుతుంది. Live according to God's
word. దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. Labor for the Lord, He will come with the reward. ప్రభు కొరకు ప్రయాసపడదాం, ఎందుకంటే ఆయన బహుమానంతో వస్తున్నాడు. Third one, longing for the Lord. ప్రభు యొక్క మూడవది, ప్రభు యొక్క రాకడ కొరకు అపేక్ష కలిగి ఉందాం. May God bless this word. దేవుని తన వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ప్రియులారా, చక్కని సందేశాలు మేము వినగలిగాం. మీరు బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రత్యేకంగా ఈ కూడికల ఏర్పాటులో 8 మాసాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ మధ్య వర్షాలు విపరీతంగా ముంబైలో పడినట్టుగా ఇక్కడ కూడా వర్షాలు విపరీతంగా పడుతూ వచ్చాయి. దానిని బట్టి వాతావరణం అనుకూలత కొరకు, దైవదాసుల ఆరోగ్యాల కొరకు, అలాగే ఈ పరిచర్య చక్కగా ప్రారంభించి ముగించాలి అనే ఆశతో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాం. అలాగే ప్రియుడు ఐజే గారిని దేవుడు అనుకూలత ఇచ్చాడు. అలాగే మన ప్రియుడు కోషి గారు మనకు బాగా పనిచేస్తే జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎక్కువ తరచుగా వస్తుండేవాడు. ఆయన ప్రభు సన్నిధి చేరినప్పుడు కూడా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఆయన అంకులు అంటూ ఉండేవారు. ఆ సందర్భాలు కూడా తెలుసు. మళ్ళా ఈ నూతన మందిరంలో ఆయన మరొకసారి వచ్చి చక్కని సంగతులు బోధించడానికి, రాకడ, మిలీనియం, నూతన యెరూషలేము, ఇవన్నీ కూడా ఎస్కటాలజీకి సంబంధించినటువంటి సంగతులు. వాటిని అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రభువుని నమ్మాం, సంఘంగా ప్రభువుని సేవిస్తూ ఆరాధిస్తాం, జీవిస్తాం. కానీ తర్వాత ఏం జరుగుతుంది? ఎవరైనా పిల్లడికి ఏదైనా చెప్తే ఇదంతా ఎందుకు ముందు అసలు ఏమవుతుందో చెప్పంట. అలాగూ వాక్యంలో ఉన్నటువంటి సంగతులు తేటగా స్పష్టంగా వివరించడానికి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యం